హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజులైందండి వీడియోస్ పెట్టి. చాలా గ్యాప్ వచ్చేసింది. నేను కూడా అనుకుంటున్నాను ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయాలి అప్లోడ్ చేయడం అనేసి. కొన్ని వీడియోస్ షూట్ చేసి వదిలేశాను. ఎందుకంటే డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ రాసాక అప్పుడు మళ్ళీ పోస్ట్ చేద్దాంలే అనేసి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయడం జరిగింది. చాలా మ్యారేజెస్ అండ్ ఫంక్షన్స్ అన్నీ అవాయిడ్ చేసేసాము. కొన్ని తప్పనివి ఉంటాయి కదా, అంటే రిలేటివ్స్ వాళ్ళని, అలాంటివి అయితే అటెండ్ అయ్యామండి. ఇది మా రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు షూట్ చేశాను వీడియో అంతా. కుదిరినప్పుడు పెడదాము అనేసి అలా ఉంచాను అనమాట. ఈరోజైతే టైం కుదిరిందండి. ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా వీడియోస్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్లో కూడా కొంచెం వ్యూస్ అవి తగ్గుతూ ఉన్నాయి. ఏంటానికి మళ్ళీ కంగారు పడ్డాను అనమాట. ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టాలనుకుంటున్నాను. చూడాలి ఇంకా డైలీ రొటీన్ ఏదైనా ఉంటే అది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యారేజ్కి అయితే మా అత్తమ్మ నేను వెళ్ళాం అనమాట. ఆ రోజు కూడా నేను వెళ్ళకపోదాం అనుకున్నాను. కానీ మా అత్తమ్మ రావాలి వెళ్దాము అనేసి పట్టుబట్టినప్పుడు అప్పటికప్పుడు రెడీ అయ్యాను. రెడీ అయ్యి వెళ్ళామండి. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాం మేమంతా కూడా. పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేయించిన తర్వాత తల్లి వాయనం ఇప్పిస్తారండి. తల్లికి వాయనం ఇప్పిస్తారనమాట. ఆ తర్వాత ఒక 5గురికి ఎంతమందికో ముత్తైదువులకి వాయనం ఇప్పిస్తారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించి తాడు కట్టించిన తర్వాత తలంబ్రాల సెక్షన్ అండి. ఇప్పుడైతే ఇంకా మన ఫ్రెండ్స్ ఉంటే చెప్పక్కర్లేదు కదా, ఇలా స్ప్రే చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదొక ఫన్ అనమాట. ఇక్కడ చాలా ఫన్నీగా జరిగింది. వాళ్ళు తుడుస్తూనే ఉన్నారు, వాళ్ళు కొడుతూనే ఉన్నారనమాట. పెళ్ళయిన తర్వాత ఉంగరాలు వేసి బిందులో తీయమంటారు కదా, ఇప్పుడు పెళ్లి కూతురికి ఆడపడుచుకే పెట్టారండి. వాళ్ళిద్దరిలో ఆడపడుచే తీసింది 3 సార్లు కూడా. అది ఫన్నీగా జరిగింది, చూసేయండి. గ్రీన్ కలర్ శారీ, పింక్ కలర్ బ్లౌజ్లో ఉన్నవారు మా అత్తయ్య గారండి. అండ్ పక్కన ఉన్నవారు కూడా అత్తయ్య గారే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా బావ మరదలేనండి. మేము చాలా క్లోజ్గా ఉంటామండి. మా ఇంట్లో ఏదైనా జరిగినా వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏదైనా సరే మేము కూడా అలా వెళ్తూ ఉంటాం. మా అత్తమ్మనే అన్నీ చేయమంటారనమాట. తర్వాత ఈవిడ కనిపిస్తుంది కదా, మా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ అనమాట. వీళ్ళది క్రిస్టవరం. అక్కడ మ్యారేజ్లో కనిపించారు. వాళ్ళ తోటకోళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి చాలా బాగా చూసారండి. తర్వాత అలా ఫొటోస్ అవి తీసుకున్నాము. కరెంట్ లేదు ఆ టైంలో. మేము ఫొటోస్ తీసుకున్న టైంలో, అందుకే డల్గా ఉన్నాయి ఫొటోస్ అన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.